ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని వారాల్లో. ఏ గవర్నమెంట్ వస్తుందని చెప్తారు? తెలుగుదేశం వచ్చిద్దాం. ఎందువల్లండి? తెలుగుదేశం ఎందుకంటే మామూలుగా ప్రజలకి మామూలుగా పింఛన్లు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మామూలుగా కరెంటు బిల్లు అవి బాగా ఎక్కువగా ఉంటున్నాయి, జనాలకు తట్టుకోలేంత పొజిషన్ ఉంటుంది. అందుకు కాబట్టి తెలుగుదేశమే రావాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంటానుకోండి మొత్తం అంతా తెలంగాణ వచ్చింది. జగన్ పరిపాలన చూశారు, ఇంతకుముందు తెలుగుదేశం సిబిఎన్ గారి పరిపాలన చూశారు కదా, ఇద్దరి మధ్య పరిపాలన తేడా ఎలా ఉంటుంది? తేడా ఎలా ఉందంటే మామూలుగా ప్రస్తుతానికి పోలీసుల శాఖ కానీ ఏ శాఖ కానీ ఎవరిని పట్టించుకోకుండా పెద్దలు వదిలేస్తారు. ఏ కేసులు పెట్టినా సరే కేసులు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. కానీ సిబిఎన్ గారి పైన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా, ముసలోడు అయిపోయాడు, రిటైర్మెంట్ తీసుకోవచ్చు, అది దాని గురించి ఏముంది? ముసలోడి దగ్గర ఉన్న సారం పడుచోడి దగ్గర ఏముంది? అక్కడ అసలైన దగ్గర ఉంది, ముసలోడి దగ్గర ఉంటుంది అసలైన బలం. పడిచేప్పుడు ఆడి దగ్గర ఏముండదు, ముసలోడి దగ్గర ఉంటుంది. రాజకీయ నాయకులు మామూలుగా ఈ పోలీసులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి చేస్తున్నారు. అసలైన రాజకీయం చేసి ఇప్పుడు ప్రమాకాలు చేసేటప్పుడు అయినా సరే ఇలా నెత్తిమీ చెయ్యి చెప్పమని ఎవరినైనా సరే నా ధర్మం నేను పాటిస్తానని ఎలా చెయ్యి చెప్పమను ఆడు అసలైన నాయకుడు. అలా చెప్పిన రోజుని ఆడు పరిపాలన ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. అలాగే సో వైసీపీకి 2019లో 150 చోట్లు ఇచ్చారు కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైసీపీకి? ఎన్ని సీట్లు వస్తే మనం చెప్పలేము మా సీట్లు, కానీ తెలుగుదేశం వచ్చింది. అలాగే టీడీపీ జనసేన పొత్తులు వెళ్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటారంటే? ఏది వెళ్ళినా సరే తెలుగుదేశం వచ్చిద్దమ్మా, ఏదైనా ఏ పార్టీ అయినా సరే. అభివృద్ధి అంటే ఏంటి సార్? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి పెన్షన్లు ఇవ్వటం కాదమ్మా. ఇప్పుడు ఎవడ బతుకాడు బతుకుతున్నాడు, పెన్షన్లు ఇస్తే సరిపోతుంది ఏంటి? అభివృద్ధి అంటే రోడ్లు బాగోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే గబుక్కిని స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టినాక మనకి న్యాయం జరగాలి. మనం గబుక్కిని ఎక్కడైనా తిరగడానికి కూడా అవకాశం ఉండాలి. స్టేషన్లో కేసులు పెట్టినా మనకి ఎక్కడ పెట్టినా సరే పట్టించుకోవట్లేదు. మన పిల్లలందరూ శుభ్రంగా ఉండాలి. ఇది ఇప్పుడు మామూలుగా అందరూ పోలీసులు కూడా ఒక రంగంగా ఉంటే న్యాయం జరగలేనప్పుడు ఇంకా అభివృద్ధి న్యాయం అన్నది అభివృద్ధిలో ఉంది. అయితే జగన్ గారి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంటారా? సంక్షేమ పథకాలు అందరూ ఇస్తున్నారు, ఇచ్చేది ఏముంది? గవర్నమెంట్ సొమ్మే కదా. ఎవరి సొమ్ము ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఇవ్వమని చెప్పి అది ప్రజాసేవకు వచ్చింది. గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినప్పుడు అది ప్రజాసేవకు ఎందుకు వచ్చింది? అయితే 1 ఓవర్లో నెక్స్ట్ 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారు జనాలు.